తొందరలోనే మన ఇంటికి ఇంకో వారసుడు రాబోతున్నాడమ్మా. రష్మి నీళ్ళోసుకుందా? కాదు. మరి కొంపలో అదొక్కతే కదరా, ఇంకెవరున్నారు? బాగా ఆలోచిస్తే మన ఇంట్లోనే ఉన్న ఇంకో జంట కూడా నీకు గుర్తొస్తుంది. అబ్బా, దిక్కులు చూడకుండా చెప్పరా. నీ కోడలమ్మా. ఏంటి? అవునమ్మా, నీ కోడలు గర్భవతి. అమ్మా అమ్మా, ఏమైంది? నిజమేనంట్రా నువ్వు చెప్పేది? గ్రంథాలు చదువుకోవలసిన టైంలో ఈ గర్భాలు తెచ్చుకోవడం ఏమిట్రా? అప్పటికీ మీ నాన్నతో నేను అంటూనే ఉన్నాను, కృష్ణుడి పేరు వద్దు అని. అమ్మా, పేర్లో ఏముంది? అంతా జాతకంలో ఉంది. కానీ అయ్యయ్యో, అసలు ఈ వయసులో ఆ పనేమిట్రా? ఏమో అమ్మా, అలా జరిగిపోయింది. అవునరా, పక్కనున్న గుడికి తీసుకువెళ్ళరా అని సంవత్సరం నుంచి అడుగుతూ ఉంటే టైం లేదు టైం లేదు అన్నావు. దీనికి టైం దొరికిందే. ఏమోనమ్మా, అలా జరిగిపోయింది. ఏడ్చావులే. చచ్చ, నా వల్ల కావడం లేదు నాయనా. రామరామా శివ శివ. అయ్యయ్యో అమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు? పొరపాటున నీ కోడలు కూడా ఇప్పుడే గర్భవతి అయిందనుకో, మన పరువు గంగలో కలిసిపోతుంది నాయనా. నా కోడలు గర్భవతి అయితే మన పరువు గంగలో కలిసిపోతుంది? అబ్బా, గంగలో కాకపోతే మూసీలో కలుస్తుందిరా. నా కోడలు నీ కోడలు ఇద్దరూ ఒకేసారి గర్భవతులైతే నలుగురు ఏమనుకుంటారా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు నా కోడలు గర్భవతి కాదు కదా. రే, చెయ్యవరా. రామ్మా. ఏమి రష్మి, ఏదైనా శుభవార్త? ఇవి అరగకైన వాంతుల్లే గాని నువ్వేంది నిమ్మి, గిసువంటి సీన్లు సీరియల్స్ లో వస్తే మస్తు ఖుషిగా అడుగుతారులే. నువ్వేంది గిట్లా పరేషాన్లు అడుగుతున్నావు? అబ్బే, నేను ఖుషిగానే అడిగినా, నీకు అలా అనిపించింది అంతంతే. ఎల్లెల్లమ్మా. అవునరా, నీ జాతకం ఇలా ఏడుస్తుందని ఎప్పుడు చూసి ఆడవలేదా? అంత లోతుగా ఎప్పుడు వెళ్ళలేదమ్మా. అమ్మా, అన్నట్టు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదమ్మా. మంచిది. అదేమైనా దేశానికి గొప్ప తెచ్చే విషయమా దండోరా వేసి చెప్పడానికి? ఏంటి, ఎవరు చెప్పారు? అయినా వాళ్ళెవరు చెప్పడానికి? ఈ శ్రీదేవి చెప్తుంది ఇక్కడ. వరుణ్ పేరు డీటెయిల్స్ అప్లోడ్ చేయండి, ఓకేనా? ఉంటా. ఇదే ఏంటి, మ్యాట్రిమోనియల్లో వరుణ్ పేరు తీసేమని చెప్పావా? అవునన్నాను, పందెంలో ఓడిపోయాం కదా. పందెంలో ఓడిపోయింది నువ్వు, నేను కాదు. వాడు నా కొడుకు. అంటే వాడు నా కొడుకు కదా? నీ పోలికేలే, కానీ వాడి హక్కులన్నీ నావి. నేను చెప్పినట్టే చెయ్యాలి. అది విషయం. నా పెళ్లి గురించి మీ ఇద్దరి గొడవేంటి? అయినా అగ్రిమెంట్లో సంతకం పెట్టాక నేను పల్లవినే చేసుకోవాలి కదా. తొక్కలో అగ్రిమెంట్ చించితే 2 ముక్కలు అవుద్ది. చించితే 2 కర్మ, 4 ముక్కలు కూడా అవుతుంది. కానీ చించడానికి మన దగ్గరే కాదు, వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటుంది. దాని గురించి నాకు అనవసరం. అంటే అగ్రిమెంట్ను కూడా లెక్క చేయవా శ్రీదేవి? నాకు తిక్క రేగితే ఎవ్వరిని లెక్క చేయను. అది విషయం. శ్రీదేవి, ఆ కృష్ణ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తావు? వాళ్ళకు సమాధానం చెప్పాల్సింది నువ్వు. మధ్యలో నన్ను ఇరికిస్తావేంటే? మీ ఇద్దరు కలిసి నన్ను ఇరికిస్తున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అనుకున్నట్టే జరుగుద్ది. కావాలంటే మీ నాన్నని అడుగు. ఏం కాదు, అప్పుడప్పుడు నేను అనుకున్నట్టు కూడా జరుగుతుంది. మీరిద్దరు మీరనుకున్నట్టే చేసుకోండి, నన్ను మాత్రం ఎవరు పట్టించుకోకండి. పట్టించుకున్నా మాత్రం ఏం చేస్తావులే, ఆ దయ్యాన్ని తెచ్చి నా కోడల్ని చేస్తావు. అరే వరం, అది విషయం. అదే విషయం. వెళ్ళి కాఫీ పట్టుకురా. ఒరే శోభన్, ఒసే శ్రీదేవి, రండ్రా బయటికి. ఒరే శోభన్, రండ్రా బయటికి. ఏంట్రా అది? నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం, రండ్రా. రారా బయటికి.
బయటికి. ఏం చేసావు శోభన్? ఆ ముసల్ది మన ఇంటి మీదకొచ్చి అరుస్తుంది. మీ ఇద్దరు నిజంగా మొగుడు పిల్లలైతే బయటికి రండి. పద శ్రీదేవి, మన ఇద్దరం మొగుడు పెళ్ళాలో అని ప్రూవ్ చేద్దాం. ఆ, ఈడెక్కడ మొగుడ్రా? తొందరగా పదండి, ఆవిడ లోపలికి వచ్చిందంటే సినే మారిపోద్ది. దమ్ముంటే బయటకు రండి. పర్వాలేదే, మీరిద్దరూ మొగుడు పెళ్ళాలని ప్రూవ్ చేసుకున్నారు. మొగుడు పెళ్ళాలు వచ్చారు సరే, కానీ మీ ఇద్దరిలో మొగుడెవరో పెళ్ళామెవరో అర్థం కావటంలే. నాకు సంజైతలే. ఎవరైతే ఏంట్లే గాని పొద్దున్నే ఇంటి ముందేంటి గోల? ఇది పొద్దున కాదు, మధ్యాహ్నం. సూపర్ కౌంటర్ ఇచ్చాను కదా. వరుణ్ పేరుని మ్యాట్రిమోనీలో అప్డేట్ చేసావంట, ఏంటి? అవును, నీకు తెలిసిన మ్యాట్రిమోనియల్ ఉంటేవనా చెప్పు, దాంట్లో కూడా అప్డేట్ చేయిస్తాను. అగ్రిమెంట్ గిట్ల యాది మర్చినవా మేడం? ఆ అగ్రిమెంట్లేవి చెల్లవు. నా కొడుక్కి నా ఇష్టం వచ్చిన పెళ్ళే చేస్తాను. శ్రీదేవి, నీ కొడుక్కి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వాడు మా ఇంటి అల్లుడైపోయాడు. మాకు తెలియకుండా మీ ఇంటల్లుడు ఎప్పుడయ్యాడు? నీ పెళ్ళా ముందు నువ్వెప్పుడు చవటవయ్యావో అప్పుడే అయ్యాళ్లే కాని. అది విషయం. ఈ కహానీలు నా దగ్గర కాదు. ఈ సీన్ ఎంతటితో అయిపోయింది, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. అంకుల్, మీకు అంత సీన్ ఉందా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్ళాంతో రోజు చివాట్లు తినే చవటవి కదా నువ్వు. డైలాగులు చెప్తున్నావేమోనని అనుమానం వచ్చి అడిగాడులే మావాడు. గిల్లొల్లెందుకు పిన్ని? మా సాయి పల్లవే పెళ్లి పిల్ల, మీ వరుణ్ మా పెళ్లి పిల్లగాడని ఒప్పేసుకోండ్రి. కుదరదని చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావలసింది మీకు. మర్యాదగా పెద్ద మనిషి తరహాలో పెళ్లి చేస్తే మీ పెద్దరికం దక్కుద్ది. లేకపోతే లేట్ శ్రీదేవి అయిపోతావు, జాగ్రత్త. నేను జీవితంలో 2 మర్డర్లు చేస్తానని నా జాతకంలో ఉంది. ఆ 2 మీరు కాకుండా చూసుకోండి. వరుణ్కి ఇంకో పెళ్లి చేసుడు మానండి. పల్లవే మీ ఇంటి కోడలు, యాద్ రఖో. యాద్ దేకో. అది విషయం. దెబ్బకు భయపడిపోయారు. శ్రీదేవ మజాక. వాళ్ళు దడుచుకుని వెళ్ళలేదే, వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం మార్నింగ్ ఓ డెసిషన్ తీసుకున్నాను. ఏది తీసుకోవాలన్నా నేనే తీసుకోవాలి. దాన్నే ఉంది శ్రీదేవి, ఆ డెసిషన్ ఏదో నువ్వే తీసుకో. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని. ఎస్, వాళ్ళ ఇంట్లో మహర్జాతకుడు పుడతాడని జ్యోతిష్యం చెప్తోంది. అందుకని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ముందుగా వాళ్ళకి పిల్లలు పుడతారు, మహర్జాతకుడు మన ఇంట్లోనే పుడతాడు. ఇది ఫిక్స్. ఏంటి ఇది విషయం? ఈ టాబ్లెట్స్ ఎవరివి? ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా. అమ్మకి క్యాన్సర్ కదా, అమ్మవై ఉంటాయి. మంచిది. తీసుకెళ్ళిస్తే. అమ్మకి క్యాన్సర్ ఉందని నాకు తెలిసిన సంగతి అమ్మకి తెలియదు కదా. ఇక్కడ పెట్టేద్దాం. అసలు అమ్మకి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో కనుక్కుంటే అయిపోద్దిగా. చెప్పరా రాంప్రసాద్. రేయ్, నీకు టాబ్లెట్ పంపిస్తాను, అది దేనికి వాడతారో చెప్పరా. ఎవరి టాబ్లెట్స్ రా? రేయ్, అవన్నీ నీకెందుకురా, వాట్సాప్ చేస్తా చూడు. హలో. రేయ్, ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాడే టాబ్లెట్లేరా? ఈ బ్యాగ్ సుధీర్ది. అంటే రష్మి ప్రెగ్నెంట్. సుధీర్ నానవబోతున్నాడు. ఇంత హ్యాపీ న్యూస్ ని ఎందుకు చెప్పకుండా దాచారు? అమ్మకి హెల్త్ బాగాలేదని ఈ విషయం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని అనుకున్నారేమో. సుధీర్ గారు గ్రేట్. రే సుధీర్, నువ్వు సూపర్ రా, సూపర్. ఏమైందిరా? యువర్ గ్రేట్ బ్రో, యువర్ గ్రేట్. ఏమైందిరా? చాలా పెద్దడు అయిపోతున్నావురా. ఇట్స్ ఓకే. ఏమైందిరా? రష్మి,
ఏమైంది వీడికి? నీకేమన్నా అర్థమైందా? రాత్రి దాగింది ఇంకా దిగలేదనుకుంటా. ఏంటో వీడు అర్థం కాడు. ఆ, ఇది బాగుంది బాబు. కాదు, ఇంకోటి చూడు. ఇది కూడా బాగుంది కదా? నాకు ఇందాకడితే బాగుంది బాబు. ఓకే, నీకు అది నచ్చిందా? మరిది ఆ, ఇది కూడా బాగుంది బాబు. అరే మలింగా, ఆ, నువ్వు వెళ్ళి కాఫీ పట్రా. అలాగే మేడం. వరుణ్, అమ్మా, ఏంట్రా మీ గోలేంటో చెప్పు నాకు. నాకు కూడా చూపిస్తే ఏది బాగుందో నీకు చెప్తా. అసలు టేస్టే లేదు కదా. ఆ విషయం నాకు ముందే తెలుసు. నువ్వు కొంచెం. అరే వరుణ్, నేను చెప్తాను, నాకు చూపించరా. చూపించాక మళ్ళీ తిట్టకూడదు. తిట్టంలేరా, చూపించు. అమ్మా, ఈ డిజైన్ బాగుంటుందా? మరిది నాకు ఇది నచ్చింది, మలింగాకి ఇది నచ్చింది. ఓహో, అది సరే కానీ ఇంతకీ ఈ డిజైన్లు ఏంట్రా? వెడ్డింగ్ కార్డ్స్ అమ్మా, అదే శుభలేఖలు. పల్లవికి నాకు పెళ్లి కదా, ఏ శుభలేఖలు బాగుంటాయో అని సెలెక్ట్ చేస్తున్నాను. నువ్వు చెప్పు ఏది బెస్ట్? అన్నీ వేస్టే. అదేనా నీ టేస్ట్? అరే వరుణ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ల్యాప్టాప్ పగిలిపోద్ది. పగిలితే ఇంకోటి కొనిస్తారు కదా? చస్తే కొనివ్వను. నాన్న కొంటారులేమ్మా. శ్రీదేవి, నువ్వెన్నన్నా పెళ్లి చేయక తప్పదు కదా. దాన్ని ఎలా తప్పించాలని ఆలోచిస్తున్నాను. నువ్వెంత చించినా తప్పించలేవు. ఆ ఇంట్లో ముసల్ది ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి బెటాలియన్తో మన ఇంట్లో దిగిపోతుంది. అమ్మా, నాన్న చెప్పిందే కరెక్ట్. నోరు ముసుకో. ఛ, ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది. నేను రూమ్ లోకి వెళ్ళి చూసుకుంటా. వరుణ్, రే వరుణ్. శ్రీదేవి, అనవసరమైన ప్రయత్నాలు మాని వాడి పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచించవే. ఆ, అది విషయం. ఈడొకడు. వటపత్ర సాయికి వరహాలలా. ఏమైంది గిట్లున్నావు? ఏం లేదు, ఆ రాజేష్ గాడు ఉన్నాడు కదా, అదే నా కొలీగ్. ఇందాకే ఫోన్ చేశాడు. పెళ్ళైన సంవత్సరానికే తండ్రయ్యాడట. మనకు పెళ్ళై 3 years అవుతోంది. అరే, ఎందుకంత పరేషాన్ అవుతావు? ఇవాళ కాకపోతే రేపు పుడతారులే. గిట్ల మస్తు మందికి లేటుగానే పుడతారు. గంత డౌట్ అంటే దవాఖానికి పోదాం, డౌట్ బి క్లియర్ అవుతుంది. సరేనా? ఉండు. నవ్వు నవ్వు. బాయ్. ఈ టాబ్లెట్స్ రష్మివి కావు, మరి ఇంకెవరివి? పల్లవి, ఈ టాబ్లెట్స్కి పల్లవికి ఏమైనా సంబంధం ఉందా? కొంపదీసి పల్లవి ప్రెగ్నెంటా? నో నో. నువ్వా? వరుణ్ అనుకున్నావా? ఇప్పటి వరకు చేసిన షికార్లు చాలేదా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? పెళ్లి సెటిల్ అయిపోయింది కదా. సెటిల్ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో అవి? ఏంటివి? టాబ్లెట్స్. నేను చాక్లెట్లు అనుకున్నాను. ఈ టాబ్లెట్ దేనికి వాడతారో తెలుసా? తెలీదు. అంటే తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? ఎంత దూరం? లిమిట్స్ దాటేంత దూరం. రే, ఏంట్రా ఇందాకేమో టాబ్లెట్స్ అన్నావు, ఇప్పుడు లిమిట్స్ అంటున్నావు.
సొల్లాపి విషయానికి రా. ఈ టాబ్లెట్స్ ఏంటో తెలుసా? ఇవి ప్రెగ్నెన్సీకి వాడేవి. ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏంటి చుక్కలు కనిపిస్తున్నాయి? కూర్చుని లెక్క పెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. నేనేమంత ఇడియట్ని కాదు. అంత తొందరపాటు నాకేం లేదు. అర్థమైందా? అర్థమైంది. ఏంటి ఈ టాబ్లెట్స్ పల్లవివి కావా? రష్మివి కూడా కావు. ఇంకా ఇంట్లో మిగిలింది అమ్మ నానమ్మ. చిచి చిచి చిచి. మరి ఈ టాబ్లెట్స్ ఇంట్లోకి ఎలా వచ్చాయబ్బా? రష్మి, డోంట్ వరీ, రా. నేను చేస్తున్నాడు. బాగున్నారండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మరి లేట్ ఎందుకైతుంది మేడం? కొన్ని కేసులు అంతేనమ్మా. దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ ఇద్దరిలో ఏ ప్రాబ్లం లేదు. మా పరేషానిందో మీకు సమజైతలేదు డాక్టర్. పిల్లలు పుడితే గా పోరగాళ్లతో మా అత్త మామ ఖుషిగుంటారు కదా. తొందరగా బిడ్డని కంటే మా అమ్మ కొన్నాళ్ళైనా బిడ్డను ఎత్తుకుని సంతోషిస్తుంది డాక్టర్. అవునవును, ఇంట్లో చిన్నపిల్లలుంటే సందడిగా సంతోషంగా ఉంటుంది కదా. మీ అత్తమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి? సి మిస్టర్ సుధీర్, అంత విషాదమైన వార్త మాకెలా చెప్పాలని ఆలోచిస్తున్నారా? స్టేజ్ కాదు అనాల్సింది, మంత్స్. ఏంది మన్సా అంటే? మీరు అసలు మా నాన్న ఫ్రెండేనా? ఫ్రెండ్ కాదు, అసలు డాక్టరేనా? అరే గీ మాత్రం దిమాగ్ కూడా లేకుండా. ఆపండి. ఏంటి గోలా? అసలు మీరు మనిషేనా? మమ్మల్ని చూసి జాలిపడాల్సింది పోయి కోపడతారా? ఇంత చేసి ఏంటిదని అడుగుతారా? చల్ సుధీర్, అత్తమ్మని వేరే దవాఖానకి తీసుకుపోదాం. గిస్వంటులతోనికి రావడం మనకిజ్జత్ ఉండాలి. ఆగండి. మీ అమ్మ గర్భవతి అయింది. దానికేదో మేమే బాధ్యులమన్నట్టుగా మాట్లాడతారేంటి? ఓ డాక్టర్ అమ్మా, గట్ల గలత్ మాటలు మాట్లాడకు. మా అత్త గర్భవతి అయింది. గర్భవతేనమ్మా. ఆ విషయం మీకు చెప్పలేక ఇదిగో పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా గట్లనా? సారీ అంకుల్, వెరీ సారీ. ఉండవమ్మా, అనాల్సినవన్నీ అనేసి సారీ అట సారీ. వెళ్ళండి. పోయిస్తాం అంకుల్, పోయిస్తాం ఆంటీ. వెళ్ళొస్తాం అంకుల్. ఎక్కడ పెట్టాను? ఏంటి ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. ఎవరైనా తీసారా ఏంటి? జయ జయ ఒకసారిలే. ఏం వెతుకుతున్నారండి? నీ టాబ్లెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇందాక నుంచి వెతుకుతున్నాను, కనబడట్లేదు. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? ఇది కాదు. ఇవేనా? శ్రావణ మాసం శుద్ధ పంచమి నాడు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే నిశ్చితార్థం పెడదాం. ఏమండి, శుద్ధ పంచమి పున్నమి నాడు నాకు అర్థం కావు, కానీ ఎన్ని రోజుల్లో చెప్పండి? 4 నెలలు.